ఈ రోజున 2 Peter 3:17 బీ ఆన్ గాడ్. యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఇది మీ బాధ్యతే. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద టోన్ ఆఫ్ ద వర్స్ పీటర్ వాస్ టాకింగ్ అబౌట్, ఇట్స్ ఇన్ అన్ ఇంపెరటివ్ మూడ్. గ్రీక్ గ్రామర్లో ఇంపెరటివ్ మూడ్ అంటాం. అంటే ఇట్స్ ఇన్ ద కమాండ్ ఫామ్. యు ఆర్ అబ్లైజ్డ్. మీకు ఇంకా వేరే మార్గం లేదు. There is no other go. You have to have this responsibility. You have it on your shoulders. ఎవరో వచ్చి మనల్ని గాడ్ చేయరు. ఇప్పుడు చాలా అత్యవసరమైన టాపిక్ ఇది. ఎందుకంటే మనకి అసత్యం ప్రబలింది ఈ రోజున. తెలుగు క్రైస్తవానికి తెగులు పట్టింది. దేనివల్ల? గొట్టం వల్ల. ఏంటి గొట్టం అంటే? యూట్యూబ్ వల్ల. గొట్టం లేని రోజుల్లో మనం దిట్టంగా ఉన్నాం. గొట్టం వచ్చింది, నాశనం చేసేసింది. గొట్టం ఊదరగొడుతుంది. ఊదరగొట్టేస్తున్నారు అసత్యాన్ని. అసత్యం హల్చల్ చేస్తుంది ఈ రోజున, వైరల్ అవుతుంది. అందుకనే వి షుడ్ బీ ఆన్ గాడ్. మనల్ని మనం కాచుకోవాలి ఫ్రమ్ ది ఎర్రర్. పడిపోకుండా కాచుకోవాలి, తప్పు నుంచి కాచుకోవాలి, తప్పుడు బోధ నుంచి కాచుకోవాలి. చైనాలో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులేసుకునేసరికి అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందని. ఇప్పుడు అదే జరుగుతుంది క్రైస్తవంలో. మెగా చర్చెస్లో జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ లైట్లు పొగలు ఎక్కువ ఉంటాయో అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ స్టేజ్ మీద జనాలను పడేస్తుంటారో అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ వాక్యం ఎక్కువ ఉంటుందో అక్కడ జనం సహజంగా తక్కువ ఉంటారు. పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మనుషులే, దురద చెవులు గల మనుషులు తమ కొరకు బోధకుల్ని పోగు చేసుకుంటారు. ఆ కాలం వచ్చేసింది. నేను 2 Peter 3:17 దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్స్పాండ్ చేయకముందు, లెట్ మీ గివ్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఎపిజల్. ఈ 2వ పేతురు పత్రిక గురించి మీకు చెప్పనివ్వండి. 2వ పేతురు పత్రికను మనం చూస్తే మనకి కనపడేది ఏమిటంటే, పేతురు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక శ్రమల్లో ఉన్నప్పుడు రాశాడు. అంటే విపరీతమైన శ్రమల గుండా నీరో చక్రవర్తి లేకపోతే రోమా ప్రభువులు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని విపరీతమైన శ్రమ పెడుతూ ఉన్నప్పుడు, శ్రమలలో ఎలా తట్టుకొని నిలబడాలో వాళ్ళని పురికొల్పడానికి మొదటి పత్రిక రాశాడు. 2వ పత్రిక, అంటే మొదటి పత్రిక బయట నుంచి వచ్చేటువంటి ఒక ప్రమాదం గురించి రాశాడు. 2వ పత్రిక ఆల్మోస్ట్ లోపల నుంచి వచ్చే ప్రమాదం ఇది. ఎందుకంటే 2వ పత్రిక ఇంకొక ప్రమాదం గురించి రాశాడు. ఏమిటంటే అది తప్పుడు బోధకుల గురించి రాశాడు. జనరల్గా తప్పుడు బోధకులు ఎక్కడి నుంచి వస్తారంటే బయట నుంచి రారు వాళ్ళు. తప్పుడు బోధకులు జనరల్గా చర్చ్లోంచి లేస్తారు. లోపలికి వచ్చి కలిసిపోతారు, ఇక్కడి నుంచి లేస్తారు. అందుకని వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ థ్రెట్ అన్నమాట. ఈరోజు మనకి తప్పుడు బోధకులు ఎక్కడున్నారు చెప్పండి? అందరు చర్చ లోపలే ఉన్నారు. మనం తప్పుడు బోధకుల గురించి మాట్లాడితే ఏమంటారంటే, ప్రకాశాన్ని ఎందుకు విమర్శిస్తున్నావు అంటారనమాట. నేను విమర్శించలేదు. న్యూ టెస్టమెంట్ రాయడం మొదలైన దగ్గర నుంచి విమర్శ జరుగుతూనే ఉంది. జీససే మొదట స్టార్ట్ చేశాడు ఈ పరంపర, తప్పుడు బోధకులను ఎదుర్కోవడం. ఆ తర్వాత పౌలు, పేతురు, యాకోబు, యూదా అందరూ కూడా దాన్ని కొనసాగించారు. తప్పుడు బోధకులని పుల్పిట్ మీద నుంచి ఎదుర్కోవాలి, ప్యూస్ మీద నుంచి కూడా ఎదుర్కోవాలి. అంటే బోధకులు ఎదుర్కోవాలి, సంఘస్థులు కూడా ఎదుర్కోవాలి. అందుకని ఈ మాట రాస్తున్నాడు అనమాట, కాచుకొనుడి నీతి విరోధుల తప్పుడు బోధ నుంచి మిమ్మల్ని మీరు కాచుకొనుడి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పాస్టర్ టు వాచ్ ఓవర్ ది ఫ్లాక్ or the sheep of Christ,
నా గొర్రెలను కాయుము అని అన్నాడు పాస్టర్ గారిని, మొదటి పాస్టర్ గారిని, పేతుర్ని, యోహాను సువార్త 21లో. అది పాస్టర్ గారి బాధ్యతల్లో చాలా ప్రధానమైన బాధ్యతల్లో ఒకటి. గొర్రెలను అపవాది నుంచి, లోకం నుంచి, పాపం నుంచి, తప్పుడు బోధల నుంచి కాచుకోవాలి పాస్టర్ గారు. అందుకని మీ పాస్టర్ గారు కొన్ని విషయాల్లో చాలా గట్టిగా ఉండడం మీరు చూసి ఉంటారు. కారణం అదే. మీరంటే ఏదో కోపం వచ్చి కాదు, మీరు బాగుండాలని. అయితే అది పాస్టర్ గారి బాధ్యత మాత్రమే కాదు. అకార్డింగ్ టు 2 Peter 3:17 అది తమరి బాధ్యత కూడా. అందుకని మీరు ఇలా ఇలా అంటుంటారు చూసారా, సెల్ ఫోన్ పట్టుకొని, వేలుతో జాగ్రత్త. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు. మీరు గొట్టంలోకి వెళ్ళారనుకోండి, అనేక మంది కనపడతారు మీకు ఈ బ్యాచ్. ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టివ్ దెన్ అయిపోయారే, దెన్ యు ఆర్ నాట్ ఆన్ గాడ్. మిమ్మల్ని మీరు కాచుకోవట్లేదన్నమాట. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు తప్పుడు బోధ నుంచి ఇంత కాచుకోవాల్సిన పని లేదు. వాళ్ళు మీ సంఘంలోకి వస్తేనే, వాళ్ళు మీ ఇంటికి వచ్చి తలుపు కొడితేనే. ఒకప్పుడు యెహోవా సాక్షులు ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి వచ్చి కొట్టక్కర్లేదు. ఇప్పుడు మీ గుండెల మీద మోగుతుంది అనమాట తప్పుడు బోధ. మీరు వంటగదిలో కూరగాయలు కోసుకుంటూ బిర్యానీ చేస్తూ వింటుంటారనమాట, తప్పుడు బోధనే. 21st centuryలో 2వ పేతురు పత్రిక 3:17 మరి ఎక్కువగా వర్తిస్తుంది. సో పేతురు ప్రధానంగా ఈరోజు పాస్టర్ గారు ఎంత భారంతో, దుగ్ధతో, ఒక అభద్రతా భావంతో తన సంఘంని కాపాడుకోవాలి ఈ పరిస్థితుల్లో అని ఎలా పెట్టారో, అలాంటి భారంతో, అంతకంటే ఎక్కువ భారంతో అపోస్తలుడు ఈ పత్రిక రాస్తున్నాడు. ఈరోజు నేను ప్రత్యేకించి సత్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 3:17లో తప్పుని కాచుకోమన్నాడు, తప్పుడు బోధను కాచుకోమన్నాడు. తప్పు ఏంటో తెలియాలంటే ముందేం తెలియాలండి? సిఎస్ లూయిస్ అనేటువంటి క్రిస్టియన్ ఇంటలెక్చువల్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ అ లైన్ ఈజ్ క్రూకెడ్, యూ నీడ్ టు నో ద స్ట్రైట్ లైన్ ఫస్ట్. ఒక లైన్ వంకరగా ఉంది అని తెలుసుకోవాలంటే నీకు ముందేం తెలియాలి? స్ట్రైట్ లైన్ తెలియాలి. అసత్యం ఏంటో, తప్పేంటో తెలియాలంటే మీకు ముందేం తెలియాలి? సత్యం ఏంటో తెలియాలి. యేసుక్రీస్తు వారి వాక్యాన్ని ఏమన్నారంటే, నీ వాక్యమే సత్యము, John 17:17. సో ద మోర్ you are well versed with the truth, the quicker you will be able to, find what is an error. సత్యంతో మీరు ఎంత పరిచితులు అవుతారో, ఎంత సుపరిచితులు అవుతారో, అంత తొందరగా మీరు అసత్యాన్ని ఇట్టే పసిగట్టగలుగుతారు. $100 నోట్ ఉందనుకోండి, దానికి ఒక ఫేక్ నోట్ వచ్చిందనుకోండి. ఫేక్ నోట్ ఎవ్రీ టైం ఒకే రకంగా రాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేక్ నోట్ వస్తుంది, ఒక్కో చోట ఒక్కొక్క ఫేక్ నోట్ ఉంటుంది. ఫేక్ నోట్స్ని చదివితే మనకి కుదరదు, ఎందుకంటే రేపు ఇంకో కొత్త ఫేక్ నోట్ వస్తుంది. అందుకని బ్యాంకర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, అసలు నోట్ ఎలా ఉంటుందో చెప్తారు వాళ్ళకి, అసలు నోటు లక్షణాలు ఏంటో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే రేపు ఏ కొత్త ఫేక్ నోట్ వచ్చినా వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. కళ్ళతో ఏం చూడాలి, చేతులకి ఏం తగులుతాయి, స్పర్శ జ్ఞానానికి, కంటి జ్ఞానానికి, చూపు జ్ఞానానికి, రెండుటికి సంబంధించినవి అసలు నోటుకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు బ్యాంకర్స్కి. వాళ్ళు నోటు చూసి పట్టేస్తారు, నోటుని ఇలాగా లెక్కెడుతున్నప్పుడు కూడా పట్టేస్తారు. నేను ఈ మధ్య అమెరికాలో షాపింగ్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఏ నోట్ ఇచ్చినా వాళ్ళు దాని కింద ఇలా ఇలా అంటున్నారనమాట. లేదా వాళ్ళ దగ్గర ఒక పెన్ ఉందన్నమాట, ఆ పెన్ తోటి ఇలా గీకి చూస్తున్నారు. ఇక్కడ కూడా భయం వచ్చేసింది ఫేక్ నోట్కి గురించి. ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఫేక్ థింగ్స్ హ్యాపెనింగ్. కనుక క్రైస్తవంలో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే దీనికి పద్ధతి ఏమిటంటే,
అసత్యం గురించి కాచుకోకముందు నేను సత్యం ఏంటో తెలుసుకోవాలి. దట్స్ మై టాపిక్ టుడే. అందుకని ఈ రోజున దేవుని వాక్యం యొక్క ప్రశస్తత గురించి, ప్రత్యేకత గురించి మీకు నేను చెప్పడానికి వచ్చాను. దేవుని వాక్యము ఎలాగా ఉనికిలోకి వచ్చింది, దేవుని వాక్యము ఎలా పుట్టింది. పేతురు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఒకడు తన ఊహను బట్టి 20:21 మీరు చూడండి, ఇదే పత్రికలో 1వ అధ్యాయం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద వర్డ్? The possibility of the word is not out of the fancy mind or ideas of human beings. ఈరోజు మీరు ప్రసంగాలు వింటే వాక్యం ఎంత ఉంటుంది? పిట్టుకథలు ఎన్ని ఉన్నాయి, కట్టుకథలు ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద స్పీకర్లు కూడా. నేను అంట్లు తోముతున్నాను, సింక్లో ఉన్నాయి అంట్లు, నాకు కబోర్డ్లో కొన్ని పాత్రలు కనపడ్డాయి. అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, నువ్వు సింక్లో పాత్రగా ఉంటావా, కబోర్డ్లో పాత్రగా ఉంటావా? దాని మీద ఆ రోజు ప్రసంగం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఊహలోంచి పుట్టేది వాక్యం కాదట. వాక్యం ఎక్కడి నుంచి పుడుతుంది? ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో. నా పేతురు ప్రవచనము అన్నప్పుడు తమరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యువర్ ఆనర్, ప్రవచనం అంటే నా నగబోయింది ఎక్కడుంది, నా బరిగొడ్డు పోయింది ఎక్కడ తిరుగుతుంది, లేకపోతే నాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా, ఇవి కాదు ప్రవచనాలంటే. వెన్ పీటర్ వాస్ టాకింగ్ అబౌట్ ప్రాఫెసీ, హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని కింద కూడా ఏమంటున్నాడు చూడండి, ప్రవచనము అంటే మీరు చదువుకోండి కావాలంటే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. యు నో వాట్ ఈస్ అ ప్రాఫెసీ మీన్స్? నేటి పరిస్థితికి వర్తించేలాగా మనల్ని సరిచేయడానికి దేవుడు ఫ్రెష్గా మాట్లాడే సందేశమే ప్రాఫెసీ అంటే. ప్రాఫెసీ ఈజ్ మోర్ ఆఫ్ ఫోర్త్ టెల్లింగ్ అండ్ లెస్ ఆఫ్ ఫోర్ టెల్లింగ్. భవిష్యవాణి కాదు, అది దివ్యవాణి, దేవుని వాక్కు. అది భవిష్యత్తు వాక్కు కాదు. సో పీటర్ వెనెవర్ హీ సేస్ ప్రాఫెసీ, ప్రవచనం అన్నప్పుడు మీరు అక్కడ వాక్యం అని చదువుకోవాలి. ఏలయనగా వాక్యము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పేతురు ఈ మాటలు రాస్తున్నప్పుడు 2వ పేతురు పత్రికలో ఆయన మనసులో ఉన్నటువంటి ఇమేజ్ ఏమిటంటే, ఆ రోజుల్లో మోటార్స్ లేవు, స్టీమ్ బోట్స్ లేవు, ఆ రోజుల్లో తెరచాప పడవలే ఉన్నాయి. పడవని ఒక గాలి వచ్చి అలా నెట్టుకుంటూ పోతుంటుంది. ఆ తెరచాప డైరెక్షన్ మారితే మనం ఏ ఊరు వెళ్ళాలో ఆ దరికి చేరుస్తుంది మనల్ని. నౌ పీటర్ వాస్ టాకింగ్ అబౌట్ దట్. అంటే గాలి తోసుకెళ్తుంది, పడవ తనంతట తాను వెళ్ళలేదు, కానీ ఎటు వెళ్ళాలో నావికుడికి ఫ్రీడమ్ ఉంటుంది. మీరు అందుకనే బైబిల్ చదివినప్పుడు ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎలా ఉంటుందంటే, దావీదు తన స్టైల్లో రాస్తాడు, సొలొమోను తన స్టైల్లో రాస్తాడు, పేతురు తన స్టైల్లో రాస్తాడు, పాలు తన స్టైల్లో రాస్తాడు. అందుకని మీకు పద్యభాగం కనపడుతుంది, గద్యభాగం కనపడుతుంది, ప్రోజ్ అండ్ పోయట్రీ రెండు కనపడతాయి. మీకు పారబుల్స్ కనపడతాయి, ప్రాఫెసీస్ కనపడతాయి, మీకు హిస్టరీ కనపడుతుంది, టీచింగ్ కనపడుతుంది. అందుకనే సాహిత్య ప్రియులు బైబిల్ని వాళ్ళకి చాలా ఇష్టం బైబిల్ అంటే. ఎందుకంటే అన్ని సాహిత్య ప్రక్రియలు ఒకే పుస్తకంలో కనబడతాయి. యు సీ ఆల్ ద జానర్స్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ద బైబిల్, బికాస్ వితౌట్ ట్యాంపరింగ్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద రైటర్స్ ఆయన దోషరహితంగా రాయించుకున్నాడు. సో ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్. అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకని ఈ వాక్యానికి ఎవరైనా లోబడలేదనుకోండి, ఎవరికి లోబడినట్టు? దేవుడికే లోబడినట్టు.
ఈ వాక్యానికి ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తించారనుకోండి, ఎవరికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు? దేవుడికే విరుద్ధంగా ప్రవర్తించినట్టు. ఈ వాక్యాన్ని ఎవరైనా లక్ష్య పెట్టలేదనుకోండి, దేవుణ్ణి లక్ష్య పెట్టినట్టు. నేను చివరిలో మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను దీని గురించి. అప్పుడప్పుడు మనం అంటుంటాం, మా అబ్బాయి నా మాట వినట్లేదండి అంటది అమ్మ. నా మాట వినట్లేదంటే అబ్బాయికి చెవిడొచ్చిందనా? ఏంటి తెలుగులో? ఒబీడియన్స్ చూపించట్లేదని, లోబడట్లేదని, విధేయత చూపించట్లేదని. అంటే గౌరవించినట్టు అమ్మని కాదు. మనకి ఫస్ట్ కన్విక్షన్ ఏముండాలంటే, అసత్యాన్ని మనం ఎదుర్కోవాలంటే సత్యం గురించిన మొదటి కన్విక్షన్ ఏంటంటే, దిస్ ఈజ్ ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు క్రైస్తవులు ఇది తగ్గిపోతుంది. అందుకని వీ హ్యావ్ ఎ చీప్ ఒపీనియన్ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బైబిల్. You look at the Muslims, how they honor their book. You look at the Sikh community, how they honor their book. You look at the Hindu community, how they honor their books. But you look at Christians, how they honor the Bible. ఇది ఒక పుస్తకం అనుకుంటున్నాం మనం. ఇట్స్ a book of books. మిగిలిన పుస్తకాలు మనుషులు రాసినవి, ఈ పుస్తకం దేవుడు రాసింది. ఈ రోజున అత్యంత చీప్గా వాడేస్తున్న పుస్తకం ఏంటంటే బైబిలే. ఇష్టారాజ్యంగా దీన్ని వాడుకుంటున్నాం. ఫేస్బుక్లో దీన్ని వాడేస్తాం, వాట్సాప్లో దీన్ని వాడేస్తాం, ఎడాపెడా వాడేస్తాం దీన్ని, వితౌట్ నోయింగ్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ ఇట్, వితౌట్ హ్యావింగ్ ఎనీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇట్. మీకు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఇట్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్, from the very mouth of God. To dishonor the word is to dishonor God. Christians, first of all, they need to learn to honor the word of God. మీకు ఈ మాట గుర్తుందా? దేవుని యొక్క యుక్తి దేవోక్తి అంటాం. లేకపోతే మనుషులు ఏమవుతారు? నశించిపోతారు. When there is no knowledge of God, people perish. నశించిపోవాలంటే ఆయన నాలెడ్జ్ మనకు అక్కర్లేదు. దిస్ బుక్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మీకు ఇంకా చెప్పనివ్వండి, ఈరోజు పర్స్పెక్టివ్స్ గురించి పెద్ద వార్ జరుగుతోంది. మనము ఇన్ అన్ ఎరా ఆఫ్ రిలేటివిజంలో మనం జీవిస్తున్నాం, పర్టికులర్లీ ఇన్ అమెరికా. రిలేటివిజం అంటే నీ సత్యం నీది, నా సత్యం నాది. నీకు ప్రీమ్యారిటల్ సెక్స్ తప్పు అయితే నాకు రైట్, నీకు LGBTQ+ తప్పు అయితే నాకు రైట్, నీకు గే మ్యారేజెస్ తప్పు అయితే నాకు రైట్. యు నీడ్ టు బీ కరెక్ట్, బట్ పొలిటికల్లీ కరెక్ట్, నాట్ స్క్రిప్చరల్లీ కరెక్ట్. వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పొలిటికల్లీ కరెక్ట్ అండ్ స్క్రిప్చరల్లీ కరెక్ట్? స్క్రిప్చరల్లీ కరెక్ట్ అంటే ఏజెస్ నుంచి అది మారదు. పొలిటికల్లీ కరెక్ట్ అంటే మెజారిటీ పీపుల్ ఏది కరెక్ట్ అంటారో అది కరెక్ట్. ఆ ఇరాలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఈ కన్విక్షన్ చాలా అవసరం, దట్ దిస్ ఈజ్ ది యాడ్ స్టిక్. ఎందుకంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. హీ ఈజ్ ద సుప్రీం ఆథర్. అందులోంచి ఇప్పుడు మనం చెప్పబోయే ప్రతి అంశం వస్తుంది. ద పాసిబిలిటీ ఆఫ్ ద వర్డ్ is only because of the inspiration of the Holy Spirit. అందుకని ఈ మాట ఉంది చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. గాడ్ ఇన్స్పైర్డ్, గాడ్ బ్రీత్డ్. సో వాట్ ఫాలోస్? బికాజ్ ఇట్ ఈస్ గాడ్ ఇన్స్పైర్డ్ ఆర్ గాడ్ బ్రీత్డ్, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. కొలమానం అయిపోయింది అన్నమాట, అది ప్రమాణం అన్నమాట. యూట్యూబ్లో స్పీకర్ కరెక్టా కాదా? దేంతో కొలవాలి? నా వర్షిప్ కరెక్టా కాదా? దేంతో కొలవాలి? నా విమర్శ కరెక్టా కాదా? దేంతో కొలవాలి? నేను కరెక్టా కాదా? దేంతో కొలవాలి? నా పెంపకం కరెక్టా కాదా? పిల్లల్ని పెంచే విధానం. బికాజ్
It emerged out of the very nature of God. నరహత్య చేయకూడదు. ఎందుకు? ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఎందుకు కమాండ్మెంట్ అయింది? బికాజ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆల్ స్క్రిప్చర్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. యు అండర్స్టాండ్ ద పాయింట్ అండి? Therefore, to act against the scripture, it is to act against the very character of God. That's why it's a serious sin. అందుకని ఆయన దహన బలుల కంటే నైవేద్యాల కంటే విధేయతను కోరుకుంటాడు ఎక్కువగా. When you obey, you are matching yourself with the character of God. Because you match yourself with the word of God. The word of God is not only the will of God, it is the very nature and character of God which is revealed through the scriptures. ఇది దేవుని చిత్తం మాత్రమే చెప్పదు మనకి, దేవుని స్వభావాన్ని మనకి ప్రత్యక్షితం చేస్తుంది. My second point, therefore it has the power. The possibility of the word gives us another conviction. It has got power. The power of the word. It's not just a printed, a book which can be burnt by haters of God. వాళ్ళు కాల్చేయగలరు దీన్ని, కానీ ఇందులో సత్యాన్ని కాల్చలేరు, దీని శక్తిని కాల్చలేరు. Let me show you and give you a picture of the word of God and its power. దేవుడు ఆది యందు సృష్టించినప్పుడు, మీరు ఆదికాండం 1వ అధ్యాయం తీసి పెట్టండి. ఎలా సృష్టించాడు ఆయన? బై వర్డ్. హెబ్రీ 1:3 ఏముంది? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అంటే తన మహత్తు గల మాట చేత ఆయన నిర్మిస్తాడు ప్రపంచాలని, నిర్వహిస్తాడు కూడా. మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక 2-3 సంవత్సరాల క్రితం. మనము ఒక రేర్ కమోడిటీ కోసం అందరం పరిగెట్టాం ప్యానిక్గా. ఏంటో తెలుసా? అది శ్వాస కోసం. ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన కేంద్రాలని మూసేశారు. యోగా ఏం చేయలేకపోయింది, ఏ భోగం ఇవ్వలేకపోయింది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శ్వాస కూడా ఆయన ఇస్తాడు. మనకు ఊపిరిని సమస్తమును దయచేయవాడు ఆయనే అన్నాడు పౌలు ఏథెన్స్ వాసులతో మాట్లాడుతూ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో. బై వర్డ్. నాకు ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోతే చచ్చిపోతాను, కానీ దేవుడు ఒక మాట చెప్తే బతికేస్తాను. అందుకే ఒక ఆయన అన్నాడు, చమత్కరించాడు, ఇఫ్ గాడ్ టేక్స్ ఎ క్యాజువల్ లీవ్ ఫర్ ఎ డే, వాట్ హ్యాపెన్స్? Everything is a casualty. If God takes a casual leave for a day, everything is a casualty. ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి కుదరదు ఆయన. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎందుకు విశ్రాంతి దినం రోజు పని చేస్తున్నావు అంటే, నా తండ్రి ఇంకా నువ్వు పని చేయుచున్నాడు అన్నాడు. Because he is at work, because his word's power is at work, we are still alive. రొట్టెలను రాళ్ళు చేసుకొని తినొచ్చు కదా అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, ఆయన సొంత మాటలు చెప్పలా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు ఆయన. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, నిలవడానికి నీళ్ళు లేదు, నీడ లేదు, ఒక చెట్టు కూడా లేదు. ఇంకా బట్టలు ఉతుక్కోవడం పక్కన పెట్టండి, వాటరే లేకపోతే దేంతో ఉతుక్కుంటారు? అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట చెప్తే నీళ్ళు వచ్చినాయి, మాట చెప్తే మన్నా కురిసింది, మాట చెప్తే సర్పాలు కాటేయడం మానేసినాయి. ఆయన మాట వల్ల వాళ్ళ చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు పాతకెళ్ళలేదు.
ఎండాకాలం ఇప్పుడే పోతుంది మీకు కాలిఫోర్నియాలో. కారు వదిలేసి ఒకసారి తిరగండి, మీరు నెక్స్ట్ డే వేసుకోలేరు ఆ సేమ్ డ్రెస్, కంపు కొట్టేస్తుంది. కానీ వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదు, వితౌట్ వాషింగ్ మిషన్ అండ్ వాటర్. ఆయన మాట చెప్తే మీరు బతికేస్తారు ఇక్కడ. దట్స్ ఇట్. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. It is the word of God that sustains you physically and spiritually even. That's the power of the word. తిమోతికి రాస్తూ పౌలు అంటున్నాడు, రక్షించడానికి శక్తి గల వాక్యం. మనం ఈ రోజున మారుమనసు ఎందుకు పొందాము? జస్ట్ బై ద వర్డ్. వినుట వలన విశ్వాసం కలుగును. దేన్ని వినుట వలన? క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన. ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ కెన్ సేవ్ యూ ఫర్ ఇటర్నిటీ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు ఆయన, నా మాట వెళ్ళింది అంటే అది పని చేసుకునే వస్తుంది వెనక్కి, అది నిరర్ధకంగా రాదు. ఇట్ హాస్ పవర్. ఇట్ విల్ అచీవ్ ఆల్ మై పర్పసెస్. ఎందుకు పంపానో నేను వాక్యాన్ని, దాన్ని నెరవేర్చుకుని అది వెనక్కి వస్తుంది. మీకు ఒక డ్రమటైజ్ చేసి చెప్తాను నేను. లాజరు సమాధి దగ్గరికి లేట్కి వెళ్ళాడు కదా యేసు ప్రభు. ఎలా బతికించాడు లాజర్ని? బై వర్డ్. ఒకవేళ సమాధుల్లోంచి రా అని అంటే చాలామంది వచ్చేవాళ్ళంట, అందుకని ఆయన పేరు పెట్టి పిలిచాడంట. లాజర్ ఒక్కడే వచ్చాడు, ఎందుకంటే హిజ్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. నేను జోక్ చేయట్లేదు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం చదివితే 50వ వచనం తర్వాత మీకు ఈ మాటలు కనబడతాయి. యేసుక్రీస్తు వారు సిలువలో పెద్దగా కేక పెట్టి సమాప్తమైంది అన్నప్పుడు ఆ కేకకు సమాధుల్లోంచి లేచారు పరిశుద్ధులు. ఇట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. నీలో పాపాన్ని, నాలో పాపాన్ని ఆయన మాట తీసేయగలదు. నీ బలహీనతని, నా బలహీనతను ఆయన మాట తీసేయగలదు. నీ భార్యను కొట్టకుండా నిన్ను మంచోడిని చేయగలదు. నీ భర్తను తిట్టుకోకుండా నిన్ను మంచి భార్యగా చేయగలదు. నీ అత్తకి లోబడే కోడలుగా నిన్ను చేయగలదు. నీ కోడల్ని కూతురులాగా ప్రేమించే అత్తగా నిన్ను చేయగలదు. నిన్ను ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ చూడకుండా ఇది చేయగలదు. ఇట్ ఈస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ దాట్. దీన్ని నెగ్లెక్ట్ చేసామా మనం నాశనం అయిపోతాం. మన నాశనాన్ని మనమే రాసుకుంటాం. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్ విత్ ఎ హెవీ హార్ట్ దట్ ద ప్లేగ్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే ఈజ్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన జబ్బు ఏంటో తెలుసా ఈరోజు? వి నెగ్లెక్ట్ దిస్ పవర్ఫుల్ వర్డ్. We don't have time to read the word, but we can come to the church and quickly finish the service and hang on till evening. మేము ఆ గుంటూరు భాషలో కుచ్చిటప్పాలు కొట్టారంటాం అనమాట. బాతాకా నేయడానికి మనకు టైం ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద వర్డ్. అందుకని మనం కారులో పెట్టుకుంటాం ఆడియో, ఎందుకంటే మనకు టైం లేదు. The negligence of the word of God is the negligence of God, and thereby the negligence of your own life, because you miss it, the power of the word. యేసు ప్రభు అందుకే అన్నాడు, ఆయన మీరు మార్క్స్ వార్త చదివితే, లేఖనముల శక్తి మీకు తెలియదురా. పరిసయ్యులారా, శాస్త్రులారా, పండితులారా, మీకు లేఖనంలో శక్తి తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు. యూ డోంట్ నో ద స్క్రిప్చర్స్ నార్ ఈవెన్ ఇట్స్ పవర్. క్రైస్తవం ఈ రోజున దరిద్రంగా తయారవడానికి కారణం ద ల్యాక్ ఆఫ్ ద వర్డ్, డెలిబరేట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద వర్డ్. Because it came from the mouth of God, inspired by God. There is a third thing, the primacy of the word over everything in our life. Primacy ante
అన్నిటికంటే ప్రధానమైనది అది, అన్నిటికంటే పైన పెట్టాల్సింది అది. ద ప్రైమసీ ఆఫ్ ది వర్డ్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటేనండి, దేవుని వాక్యము గుళ్ళో మట్టుకే అనుకుంటాం మనం. దేవుని వాక్యము కేవలం ఉదయాన్నే బైబిల్ చదువుకున్నప్పుడు మాత్రమే అనుకుంటాం. బట్ ఇట్ అడ్రెసెస్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ యువర్ లైఫ్. సంబడి ఆస్క్ మీ, దేవుడు పరమగీతాలు ఎందుకు పెట్టాడు బైబిల్లో? అంత రొమాన్స్ రాయించాలా? దెన్ ఐ టోల్డ్ హిమ్, బికాస్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ రొమాంటిక్ లైఫ్ ఈవెన్. బికాస్ భార్యనిచ్చింది ఆయనే, పెళ్లి చేసింది ఆయనే, రొమాన్స్నిచ్చింది కూడా ఆయనే. The only thing is you cannot have romance outside the marriage, but you can have romance inside the marriage. He is interested even in your romantic life. The Bible addresses every aspect of life. Your child brought up, your professional life, your family life, your social life, what you see on the internet, even the ladies, your shopping life. మీరు షాపింగ్ చేయకముందు మీ షాపింగ్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది, థ్యాంక్స్ గివింగ్ తోటి, వితౌట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. యూ మస్ట్ లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ గాడ్, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రూల్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. Because it has primacy over your life and my life. My church life, my private life, my professional life, my family life, my social life, and my every aspect of life. చదువుదాం ఒకసారి. దాని ప్రైమసీ ఎలాంటిదో మీకు నేను చూపిస్తున్నాను. 2 పేతురు పత్రిక మళ్ళీ వద్దాం. 1:19 మీకోసం చదువుతున్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైన, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగునిచ్చి దీపం వలె ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఏంటి ఇంతకంటే స్థిరమైంది? దేనికంటే స్థిరమైంది? మీరు ముందు చదవాలి, 16 నుంచి 18 దాకా చదివితే, పీటర్ వాస్ టాకింగ్ అబౌట్ అ గ్రేట్ విజన్ ఇన్ హిస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ రూపాంతర కొండపైన ఆయన పక్కన ఏలియా, ఇంకొక పక్కన మోషే నిలబడినప్పుడు, ఆయన వస్త్రములు ధవళ వర్ణంతో మారిపోయినప్పుడు, ఆయన్ని చూడలేక వాళ్ళు నేలను పడినప్పుడు, ఆ గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 16 నుంచి 18 దాకా. ఎక్స్ప్లెయిన్ చేసి అంటున్నాడు, దీనికంటే గొప్పది వాక్యం అంటున్నాడు. జాగ్రత్త, ఇంటర్నెట్లో ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఉంటారు స్పీకర్లు వచ్చి. మధ్య ఇండియాలో ఒక పుస్తకం వచ్చింది, మీకు తెలుసా, నరకానికి పిక్నిక్ అని. ఈ నరకానికి వెళ్ళిపోయాడంట చచ్చిపోయి. చిచ్చి అప్పుడే వచ్చేవేంటి నువ్వు అని చెప్పి దేవుడు మళ్ళీ వెనక్కి పంపించాడంట. పంపిక ముందు ఒక టూరే ఇచ్చాడంట, నరకం ఏంటో. ఈయన పుస్తకం రాశాడు, లక్షలు అమ్ముడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనకు అలాంటివే కదా కావాలి, వాక్యం వద్దు. ఎంత ఇంట్రెస్టో నరకం అంటే. నో, దట్ ఈజ్ నాట్ ద పాయింట్ హియర్. ఈయన అంటున్నాడు తన గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు చూడండి, క్రైస్తవ చరిత్రలో మళ్ళీ ఇలాంటి దర్శనం ఎవరికి ఎప్పుడు కలగలేదు, నా భూతో నా భవిష్యతి. యేసుక్రీస్తుని, ఆ విధంగా రూపాంతరం చెందిన క్రీస్తుని ముగ్గురే చూశారు, పేతురు, యాకోబు, యోహాను. నెవర్ ఎవర్ వాళ్ళు చూడలేదు, ఇంకొకళ్ళు చూడలేదు. సచ్ ఎ యూనిక్ విజన్ అండ్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కానీ పీటర్ అంటున్నాడు, ఎవరైతే చూశారో ఆయనే అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైంది వాక్యము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు ఎక్స్పీరియన్సెస్ తోటి అపవాది మనల్ని మభ్య పెడతాడు, తప్పుడు బోధలో పడేస్తాడు. అన్నా నేను అక్కడికి వెళ్ళాను, నిలబడ్డాను, నాకేదో అయిపోయిందన్న, ఆయన చేయగానే పడిపోయాను. లెట్ నాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ యార్డ్ స్టిక్ ఫర్ యూ. నీ ఎక్స్పీరియన్స్ నీకు యార్డ్ స్టిక్ అవ్వకూడదు, దీంతో కొలవాలి. ఎక్స్పీరియన్స్ కళ్ళద్దాల్లోంచి దేవుడిని చూడకండి, మీ దేవుడు చిన్నపోతాడు. బైబిల్ కళ్ళద్దాల్లోంచి మీ ఎక్స్పీరియన్స్ని కొలవండి. మీ ఎక్స్పీరియన్స్ సరి అయిందా కాదా మీకు అర్థమవుతుంది.
ఈ రోజుల్లో అంతా ఫీల్ గాడ్, ఫీల్ మై లవ్ లాగా. ఫీలింగ్ ఎక్కువైపోయింది, థింకింగ్ తక్కువైపోయింది. యూట్యూబ్లో చూడండి, యేసయ్య రేపు వస్తానన్నాడు, ఆయన కోసం బిర్యానీ చేశాను, ఆయన వచ్చి బిర్యానీ తిన్నాడు నాతో కలిసి. మొన్న ఒక ఆయన బ్రేక్ఫాస్ట్ తిన్నాడంట, ఆయన చెప్తున్నాడు. వాట్ ఏ ట్రాష్ ఇట్ ఈస్. ఈ వెళ్ళంట మూత తీసి చూస్తానంట బిర్యానీ ఖాళీ అయిపోయిందంట. నీ హైదరాబాద్ బిర్యానీ కోసం వస్తాడు ఆయన. దానికి లైకులే లైకులు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ట్రెడిషన్. ఎనీ ట్రెడిషన్. ట్రెడిషన్ అంటే మానవ కల్పితమైన సంప్రదాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో వాళ్ళు ఖుర్బాన్ అని చెప్పి తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి గుళ్ళో ఇవ్వమంటున్నారు. యేసుక్రీస్తు వారిని దుయ్యబట్టాడు, తూర్పారబట్టాడు. మీరు పితృపారంపర్యాచారమైన మానవ కల్పిత పద్ధతుల్ని తీసుకొచ్చి దేవుడి వాక్యం పైన పెడుతున్నారు, ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నారు. మీరు మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళితో చదవండి. ఇక్కడ కూర్చున్న ప్యూస్లో కూర్చున్న వాళ్ళు, పాలు పొంగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో గృహప్రవేశం అప్పుడు? మీకు శ్రమ. లెట్ మీ టెల్ యూ దిస్. మా చుట్టాలమ్మ ఈ మధ్య ఒక ఇల్లు కట్టుకొని పాలు పొంగిస్తే నేను అడిగాను, ఏమ్మా పాలు పొంగించావు నువ్వు అంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంది అమ్మాయి. దట్ ఈస్ మిస్యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మానవ కల్పితమైన విషయాల్ని దేవుని వాక్యానికి లోబరచాలి. బికాస్ ఇట్ హ్యాస్ ప్రైమసీ ఓవర్ ఎవ్రీథింగ్. మీకు ఇంకా స్టార్ట్లింగ్ పాయింట్ కూడా చెప్తాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ టెస్టిమనీస్. మీ టెస్టిమనీస్లో ఎప్పుడైనా, నేను అంతకుముందు నా భార్యను కొట్టేవాడిని, కానీ వాక్యం వినిన తర్వాత నేను మారాను, ఇప్పుడు మా భార్య కొట్టినా నేనేమనట్లేదు, అంత మారాను అని ఎవరైనా చెప్తున్నారా? లేకపోతే అందరూ నాకు గ్రీన్ కార్డు, నాకు ఇల్లు వచ్చింది, నాకు వీసా, ఇదే చెప్తున్నారా? దే ఆర్ నాట్ టెస్టిమనీస్. వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్యాప్చర్స్ యూ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ క్యారెక్టర్, దట్స్ ఎ టెస్టిమనీ. ఒకసారి జీసస్ ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయం యోహాను సువార్తలో. నేను నా గురించి సాక్ష్యము చెప్పుకొని ఎడల, 31వ వచనం, అది సరి అయినది కాదు, లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈవెన్ జీసస్ వాజ్ నాట్ రెడీ టు ప్రొక్లైమ్ హిమ్సెల్ఫ్. సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ సాక్ష్యం చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. లెట్ ద స్క్రిప్చర్స్ టెల్ మీ హూ ఐ యామ్ అన్. మీరు ఈ పుల్పిటెక్కి సాక్ష్యం చెప్పేటప్పుడు వాక్యానుసారంగా ఉందో లేదో మీ సాక్ష్యాలను మీరు చూసుకోవాలి. మీరు యూట్యూబ్లో సాక్ష్యాలు చూసి కన్నీరు కారుస్తుంటారు. కన్నీటి సాక్ష్యం, ఏడవకుండా ఉండలేము. ఇలాంటి డైలాగులు మీరు థంబ్నెయిల్స్ చూస్తుంటారు యూట్యూబ్లో. జాగ్రత్త. The word of God has supremacy. Let me tell you another very startling thing. The word of God is greater than even the man of God. Paul was a stalwart, the last of the apostles, but the greatest of the apostles. కానీ పౌలు వచ్చి ఆయన మాట్లాడుతుంటే బెరయా క్రైస్తవులు లేఖనములు అలాగూ ఉన్నదో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించారు. యూట్యూబ్లో మనం వింటూ ఎన్నిసార్లు లేఖనాలను పరిశోధించి చెప్పింది కరెక్టో కాదో చూసాం. అండ్ వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చుకొని, వీరు తెస్సలోనికైలో ఉన్న క్రైస్తవుల కంటే గనులై ఉండిరి అని మెచ్చుకోలుగా రాయించాడు. ఇఫ్ యు రీడ్ యాక్ట్ చాప్టర్ 17 and verse 10 and onwards, దేవుని వాక్యానికి మనం లోబడాలి. దానికి మన మీద పరిపూర్ణమైన హక్కులు, అధికారం ఉంది. దాని యందు లక్ష్యం ఉంచినా అది మీకు మేలు. మీ మనసులో ఎక్కడైనా అనుమానాలు ఉంటే అది పోవాలి. అందుకే చెప్తున్నాను, ఈ మాటతో నేను ముగిస్తున్నాను. ఈ పుస్తకం రాయడం ఇక్కడి నుంచి దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. ప్రాబబ్లీ ద బుక్ ఆఫ్ జోబ్ వాజ్ ద ఓల్డెస్ట్ బుక్. ఈ పుస్తకం రాయడం ముగించి ప్రకటన గ్రంథాన్ని ప్రాబబ్లీ 2000 సంవత్సరాల క్రితం ముగించారు. సచ్ అన్ ఏన్షియంట్ బుక్ ఇట్ ఈస్. కానీ ఈ పుస్తకం 21వ శతాబ్దంలో కూడా ఇంకా వర్తిస్తుంది. స్కూల్లో మీ టెక్స్ట్ బుక్స్ అవుట్డేట్ అవుతాయి, వాటిని అప్డేట్ చేయాలి. ఇంజనీరింగ్లో మీ మాన్యువల్స్ అవుట్డేట్ అవుతాయి, వాటిని అప్డేట్ చేయాలి. మీరు కార్ కొంటే కొన్ని రోజులకి అది అవుట్డేట్ అయిపోతుంది, దాన్ని అప్డేట్ చేయాలి. ఈరోజు టెస్లా వచ్చింది, రేపు మెలిసా వస్తుంది, తెరిసా వస్తుంది. You have to update. But you can't update this book.
this is permanent. The permanency of the word of God. You know why? There are two things. ఒకటి అది నిత్యము, రెండవది అది సత్యము. దేవుని వాక్యము నిత్యమైనది, సత్యమైనది. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్దాము. ఈ మాటలు చదువుకుందాం. దేవుని వాక్యం గురించినటువంటి అద్భుతమైన మాటలు చెప్తున్నాడు కీర్తనకారుడు. 100వ కీర్తన 5వ వచనం. ఆయన సత్యము తరతరములు ఉండును, అది మారదు. ఇంకోటి చదవండి, 111, 7, 8 వచనాలు. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్న దే were established forever, above time. They are timeless truths. ఎందుకు? What is the logic of the Bible? Because దేవుడు నిత్యుడు కనుక ఆయన మాట కూడా నిత్యమైంది. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన మాట కూడా సత్యవంతమైంది. ఆయన మాట నిత్యమైంది అయితే దానికి టైం అప్లై అవ్వదు. ఎందుకు మనం ఓల్డ్ టెస్టిమెంట్ దాటేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ మనలో పెట్టుకొని ఉన్నాం మన బైబిల్లో? ఇట్ స్టిల్ అప్లైస్. It never contradicts with the New Testament. The New Testament has its foundation in the Old Testament. They go together. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానని తలంచకండి, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఆయన శాసనాలు శాశ్వతంగా స్థాపించబడ్డాయి. అవి నిత్యమైనవి, ఆయనంత నిత్యమైనవి. As long as the Lord lives, His word lives. As long as the Lord doesn't change, His word doesn't change. ఆయన ప్రమాణం మారదు. ఎందుకు మనం గే మ్యారేజెస్కి అగెయిన్స్ట్? వీఆర్ నాట్ అగెయిన్స్ట్ గేస్, బట్ వీఆర్ అగెయిన్స్ట్ గే మ్యారేజెస్. ఆ క్లారిటీ మీకు ఉండాలి. బికాస్ గేస్ ఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ టు లవ్ దెమ్. బట్ వీఆర్ అగెయిన్స్ట్ గే మ్యారేజెస్ and their physical relationships. Because long back, when God saw Adam alone, He did not give him Adam 2, but Eve. God designed a heterosexual marriage, not a homosexual marriage. And that truth never changes. Satyamu, ayana vakyam satyamu. Satyam eppadiki maradu. Let me illustrate it to you very, very simply. 2.4 కదా మాకు ఇండియాలో, మీకు కూడా అంతేనా? అమలాపురంలోనూ అమెరికాలోనూ 2.4. 100 ఏళ్ల క్రితం 2 2s are 4. 1000 ఏళ్ల క్రితం 2 2s are 4. జీసస్ టైంలో 2 2s are 4. అబ్రహామ్స్ టైంలో 2 2s are 4. ఎందుకు మారదు? ట్రూత్ never changes. If a mathematical truth discovered by finite human beings, non-eternal human beings, cannot change, a truth that is uttered by the very mouth of God who is eternal, the very personification of truth, it cannot be changed. It applies. That is why the Bible is still relevant. అది తప్పుదిద్దుటకు, ఖండించుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, ఉపదేశించుటకు నేటికి కూడా ప్రయోజనకరమై ఉన్నది. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ద వర్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, సత్యంతో మీరెంత పరిచితులైతే అసత్యాన్ని అంత త్వరగా పసిగడతారు. అందులో నీతి విరోధుల తప్పుడు బోధలో మీరు పడకుండా మిమ్మల్ని మీరు కాచుకోగలుగుతారు. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ఆయన అనేక విషయాలు మారి మమ్మల్ని మేము గందరగోళంలోకి, అయోమయంలోకి, కన్ఫ్యూజన్లోకి, ఖయాస్లోకి మేము నెట్టివేసుకున్నాం తండ్రి. టుడే ట్రూత్ ఈజ్ అ క్వశ్చనబుల్ థింగ్ in our times, in our cultures. But we thank thee for your word, Lord. నీ శాసనాల్ని,
నీవు శాశ్వతంగా స్థాపించినందుకు నీకు వందనాలు. నిజంగా అవి మా పాదములకు వెలుగు, మా త్రోవకు వెలుగు, మా పాదాలకు దీపం. దే గివ్ us a sense of direction, Lord. We only beg thee tonight that help us to recognize the preciousness, the purity and the primacy and the power of the word of God in our lives. మాకు సాయం దయచేయండి. నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నిన్ను నిర్లక్ష్యం చేయకుండా, మా జీవితాలని మేము నాశనం చేసుకోకుండా, forbid us, Lord. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ రాత్రికి మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళమని, నీ ఆత్మ కార్యసిద్ధి మాలో కొనసాగించమని, నీ వాక్యపు శక్తి, నిరర్ధకం కాని నీ శక్తికి మా యొక్క జీవితాల్ని, మా ప్రాణాత్మ దేహాలని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.